నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. కేంద్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఎన్డీఏ 3 బడ్జెట్ పూర్తికాల బడ్జెట్ రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. దేశంలో నిరుద్యోగం అలాగే అధిక ధరలు కీలకమైన అంశాలుగా కనపడుతున్న నేపథ్యంలో మొట్టమొదటిసారి ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది 2014 తర్వాత. సంకీర్ణంలో భాగస్వామిగా ఉన్నటువంటి బీహార్ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు టీడీపీ జేడీయూ వాళ్ళ డిమాండ్స్ని పెడతా ఉన్నాయి. అలాగే తెలంగాణ నుంచి కూడా అనేక కీలకమైన డిమాండ్స్ పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటిని ఏ రకంగా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది, ప్రధానమైనటువంటి సమస్యలను ఏ రకంగా అధిగమిస్తుందన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చించేపట్టాం. చర్చలో మనతో పాటు అంబటి రామకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో లైవ్లో ఉన్నారు. అలాగే ఆంజనేయ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. మరి కాసేపట్లో ప్రొఫెసర్ జ్యోత్స్న గారు తెలుగుదేశం పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్ ఆవిడ కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా ఆంజనేయ రెడ్డి గారు నమస్కారం. హలో ఆంజనేయ రెడ్డి గారు, మ్యూట్లో ఉన్నారు సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి ప్లీజ్. ఆంజనేయ రెడ్డి గారు ఏమన్నారు? మీరు బడ్జెట్ పెట్టేది మీరు మిమ్మల్ని అడగకుండా ఎలా, మీరే కదా బడ్జెట్ పెడుతున్నది. అయితే ఆంజనేయ రెడ్డి గారు, ఇవాళ ఆర్థిక సర్వే కూడా ప్రవేశపెట్టారు. ఆర్థిక సర్వేలో వృద్ధి రేటు ఒక అంచనా 6.5 నుంచి 7 దాకా ఉండొచ్చు అని చెప్పారు. అలాగే నిరుద్యోగం కొంత తగ్గుతుంది, 5.2కి వచ్చిందని ఒక అంచనా చెప్తా ఉన్నారు. ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుందని ఒక డేటా చెప్తున్నారు. ఏదో వరల్డ్ బ్యాంక్ కూడా అలాంటి రిపోర్ట్ ఒకటి ఇచ్చిందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అయితే మనం వింటున్నది ఈ మధ్యకాలంలో చాలా కాలంగా ఒకటి, దేశానికి సంబంధించి ప్రభుత్వం ఖచ్చితంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద అయితే చాలా పెద్ద ఎత్తున దృష్టి పెట్టింది. ఈసారి కూడా ఖచ్చితంగా రోడ్స్, రైల్వేస్, టెలికాము అలా ఇతర మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెడుతున్నారు. దానికి బడ్జెట్లో చాలా పెద్దపీట వేస్తూ వచ్చారు ఇప్పటిదాకా. అయితే అదే సమయంలో నిరుద్యోగిత పెరుగుతున్నది. ముఖ్యంగా 6 కోట్ల పైగా దేశంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలు, వాటిలో 2 కోట్ల పైగా మూతపడ్డాయి. 1 నుంచి 10 మంది పనిచేసే చిన్న స్థాయి పరిశ్రమలు, మైక్రో ఇండస్ట్రీస్ భారీగా దెబ్బతిన్నాయి అని ఒక ఇది చెప్తున్నారు. అలాగే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ముఖ్యంగా ఫుడ్ ఇన్ఫ్లేషన్, ఆహార ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతుందని చాలామంది చెప్తూ ఉన్నారు. ఈ పారామీటర్స్, రకరకాల సూచీలు, రకరకాల పద్ధతులు ఉంటాయి. కానీ బహుశా ఇది కొంత ఎన్నికల్లో సరే మీరు అంగీకరించకపోయినా ప్రతిపక్షాలు చాలా కాలం చెప్తున్న కీలకమైన అంశాలు కొంత పనిచేసి అనుకోవాలి. మీకు అబ్సల్యూట్ మెజారిటీ బీజేపీకి రాకపోవటానికి మీరు అంగీకరించకపోతే వేరే విషయం. అయితే వీటిని ఎలా అడ్రస్ చేస్తారు? నెంబర్ 1, ముందు మనం ఏపీకి సంబంధించి సెకండ్ రౌండ్లో వద్దాం. మౌలికమైన సమస్యలకు సంబంధించి జాతీయ స్థాయిలో ఉన్న వాటిని ఎలా అడ్రస్ చేయబోతుంది ఈ బడ్జెట్? నిర్మలా సీతారామన్ గారు 7వసారి బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు అయితే సృష్టించబోతున్నారు. కానీ కీలకమైన సమస్యలకు పరిష్కారం ఎలా ఉండబోతుంది? శ్రీనివాసరావు గారు, మీకు సోదరు రామకృష్ణ గారికి, జ్యోత్స్న గారికి, వీక్షకులకు అందరూ కూడా నమస్కారాలు. బడ్జెట్ మనం ఇప్పుడు 7వసారి మీరు ప్రస్తావించినట్టుగా రికార్డు సంవత్సర టైం వారు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. మొన్న ఫిబ్రవరిలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, దాన్ని ఒక రకంగా ఇంటీరియం బడ్జెట్ అంటామా, కొంతమంది ఆర్థిక శాస్త్రవేత్తలు దాని మీద తేడా ఉంది. ఇంటీరియం బడ్జెట్, నేనేమో ఆర్థిక విషయాల్లో చాలా పెద్ద నిపుణుండేం కాదు, చాలా తక్కువ తెలిసిన వ్యక్తి నేను. ఆర్థిక శాస్త్రవేత్తలు ఓట్ ఆన్ అకౌంట్ కి ఇంటీరియం బడ్జెట్ కి తేడా ఏదైతే ఉందండి, ఎన్నికల ముందు పెట్టేది స్వల్పకాలిక బడ్జెట్, 2-3 నెలలకు సంబంధించి పెట్టే అది ఎందుకంటే ఎన్నికల్లో ఫుల్ బడ్జెట్ పెట్టడం, నెక్స్ట్ గవర్నమెంట్ ఏదొస్తుందో ఎవరికి తెలియదు కాబట్టి అది అనైతికం అవుతుంది. అండ్ అందువల్ల వచ్చే ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ వల్ల బడ్జెట్ దాని రూపకల్పన ఉద్దేశంతో ఓటు పెట్టారు, మనం చూసాం కూడా. అంతకుముందు కూడా 5 బడ్జెట్ల ఫుల్ బడ్జెట్లు కూడా 2019లో కూడా ఓటర్ అకౌంట్ బడ్జెట్ ప్రయోగించారు. నేనేమంటున్నా అంటే బడ్జెట్ కేవలము కాగితాల మీద లెక్కలు, కూడికలు, తీసివేతలు, ఎంత రాక ఎంత పోక. మేము చిన్నప్పుడు చూస్తుండేది, బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు న్యూస్ పేపర్స్ వచ్చేది పై చాట్ వేసి రూపాయి రాక రూపాయి పోక అని చెప్పి, రూపాయి రాక రూపాయి పోక అంటుండేది. కాబట్టి అట్లా కాకుండా ఈ పేపర్ మీద ఉండే లెక్కలు కాకుండా దేశ భవిష్యత్తుని, సమాజంలో అంత్యోదయ అట్టడుగు వర్గాల ప్రజలు ఏ విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా తయారు చేయాలా,
అండ్ రాబోయే 5 సంవత్సరాల 10 సంవత్సరాల బడ్జెట్ సంవత్సరానికి అయినప్పటికీ కూడా బడ్జెట్ అలొకేషన్స్ వాటన్నిటి కూడా రాబోయే 5-10 సంవత్సరాల దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ తయారవుతుంది. ఇప్పటి వరకు అయిన బడ్జెట్ కూడా అన్ని కూడా ఆ విధంగా తయారవుతాయి. ఈ రోజు మీరు చెప్పారు నిరుద్యోగ సమస్య ఉంది, ఎకనామిక్ సర్వేలో కొంత నిరుద్యోగ సమస్య తగ్గినట్టుగా ఉంది, లేదా అభివృద్ధి రేటు 6.5-7% కాబోతుంది అని ప్రపంచం అంతా కూడా మనం చూసాం. మన కరోనాలో ఒక 2-3 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాం. ప్రపంచం అంతా ఆర్థిక సంక్షోభం వచ్చింది మొత్తం అనేక దేశాల్లో. కానీ భారతదేశము మనం నిలబడగలం, మన కాళ్ళ మీద మనం నిలబడగలం. మిగతా పాశ్చాత్య దేశాలు లేదా కొన్ని దేశాలతో పోల్చుకున్నప్పుడు భారతదేశము మెరుగైన ఫలితాలు, మెరుగైన ఆర్థిక పరిస్థితులు మనం భారతదేశంలో చూసాం. కారణం ఏంటంటే మౌలికంగా భారతదేశ ప్రజలు కొంత పొదుపు మన డిఎన్ఏలోనే ఉంది. జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడము, అవసరం వచ్చినప్పుడు వాటిని పొదుపు చేసుకోవడము, ఇది మన డిఎన్ఏలోనే ఉంది. కాబట్టి ప్రపంచం ఇంకా ఆర్థిక సంక్షోభం వచ్చిన కరోనా సందర్భంగా మనము అంత సంక్షోభాన్ని మనం ఎదుర్కోలేదు. మనకు కొన్ని సమస్యలు వచ్చాయి, అయినా మనం అంత సంక్షోభాన్ని ఎదుర్కోలేదు. బడ్జెట్లు మన సాధారణ ప్రజలకు మీరు ఇందాక చెప్పారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దీని మీద దృష్టి సారిస్తుంది ప్రభుత్వం. మౌలిక వస్తువుల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినప్పుడు ఉద్యోగ కల్పన కూడా జరుగుతుంది, చాలా మందికి పని దొరుకుతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెద్ద ఎత్తున ఉండబోతుంది. అట్ ద సేమ్ టైం అంత్యోదయ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ వాళ్ళ విషయంలో కూడా ప్రభుత్వం ఒక పాజిటివ్ గా ఆలోచిస్తుంది. ఏ విధంగా గత ప్రభుత్వం గతంలో చెప్పాం కదా మనం, గత 5 సంవత్సరాలు గత 10 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 కోట్ల మందిని పేదతనం నుంచి బయటకు వచ్చారు అని, అబోవ్ పావర్టీ లైన్ వచ్చారని కూడా మనం చెప్పాము. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థని, భారతదేశం ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ, ఒక శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థని కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా, ప్రపంచ ఏవైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానివ్వండి, లేదా వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, లేదా మిగతా ఆర్థిక సంబంధించిన సంస్థలు కానీ కూడా ఒక పాజిటివ్ పిక్చర్ ఇచ్చారు భారతదేశాన్ని గురించి. అందువల్ల నాకు నా విశ్వాసం ఏంటంటే బడ్జెట్ ఆ విధంగా ఉండబోతుంది. ప్రాధాన్యత క్రమంలో ఏ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలా, ఏ రంగాలకు ప్రాధాన్యత ఇస్తే నిరుద్యోగ సమస్య తగ్గుతుంది, ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెడతారని ఆ దృష్టితో బడ్జెట్ వస్తుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. నిర్మలా సీతారామన్ గారు ఆ విధంగా ఆలోచిస్తారు. ఒకటి. రెండోది, ప్రజాకర్షక పథకాలు మనం చూసాము, విమర్శలు వచ్చాయి చాలా సందర్భాల్లో. శ్రీలంక ఎట్టయిపోయింది ఎట్టయిపోయింది అని మొన్న ఇంటీరియం బడ్జెట్ లో కూడా పెద్ద ప్రజాకర్షక పథకాలు ప్రకటించలేదు. 2019 ఇంటీరియం లో కూడా ఒక 2 ఇంపార్టెంట్ చెప్పారు. 2019 ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన కొంత ఏదో ఎసులుబాటు, ప్లస్ ఆ రోజు రైతులకు సంబంధించిన పిఎం కిసాన్ యోజన ప్రకటించారు 6,000. అవి తప్ప మిగతా కూడా నేను అందుకని నాకు ఒక నిమిషం సార్ నాకు బాగా గుర్తుంది. మన ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు ఒక మాట చెప్పారు, ఫార్చ్యూన్ ఫేవర్స్ బ్రేవ్, ఫార్చ్యూన్ ఫేవర్స్ బ్రేవ్, అదృష్టము ధైర్యవంతులు వరిస్తుందని. కాబట్టి ధైర్యంగా కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి తీసుకున్న నిర్ణయాలు ఏవవుతున్నాయో ఆ ధైర్యంతో చేసుకుని కేవలం ప్రజాకర్షణగా దృష్టితో కాదు, ఎవరేమనుకున్నా కొన్ని పద్ధతులు మీరు చెప్పినట్టుగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ శాశ్వత ప్రయోజనాలు కలిగిగా దేశం ఆర్థిక నిలబడిగా తయారైంది. అందువల్ల అదృష్టం బీజేపీని ఎన్డీఏని వరిస్తూ వచ్చింది. మొన్న మీరు చెప్పినట్టు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, తక్కువ సీట్లు తగ్గాము. బట్ నేనేమనుకుంటున్నా అంటే ఈ బడ్జెట్ భారతదేశం యొక్క దిశ మార్చే విధంగా, భారతదేశం ఒక ఆర్థిక స్థితి తయారయ్యే విధంగా, పేద ప్రజలు అందరూ కూడా నిరుద్యోగ సమస్య నుంచి, దేశం నిరుద్యోగ సమస్య నుంచి పేద ప్రజలు అందరూ కూడా సంతోషపడే విధంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైట్ సార్. డిబేట్ రామకృష్ణ గారు, గతంకి ఇప్పటికీ ఒక తేడా ఉంది రామకృష్ణ గారు. గతంలో 10 ఏళ్లలో ఒక సరే ఎన్డీఏగా ఉన్న పూర్తి మెజారిటీ బీజేపీగా ఉన్నది. అప్పటి పరిస్థితికి ఇప్పుడేమో ఒకవైపు సీట్లు తగ్గినాయి, దాదాపు 60 పైగా, దాని మీద భారీగా వాళ్ళు రివ్యూ చేసుకున్నారు పార్టీగా. పైకి ఏమి మారము అని చెప్తున్నా కొన్ని నెలల్లోనే మళ్ళీ 3 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ లాంటి కీలకమైన రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. నిరుద్యోగం సంబంధించి కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రభుత్వం పెడుతున్నా కూడా చాలామంది నిపుణులు చెప్తుంది ఏంటంటే లేబర్ ఇంటెన్సివ్ ఎక్స్పెండిచర్ కాదు. ఉదాహరణకి హైవేల్లో ఒకప్పుడు మనుషులు పెద్ద ఎత్తున పనిచేసేవాళ్ళు, ఇప్పుడు యంత్రాలు చేస్తూ ఉన్నాయి. సో ఆ రకంగా ప్రభుత్వం ఖర్చు పెడుతున్నా అది ఉపాధికి పనికొచ్చేటువంటి పెట్టుబడులు కావట్లేదు అని ఒక విమర్శ.
ఎంఎస్ఎంఈల మీద ఈవెన్ కరోనా టైంలో అయితే దారుణంగా వాళ్ళు దెబ్బతిన్నారు. కొన్ని కోట్ల మందికి ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. దాన్ని నిర్వీర్యం చేశారని ఒక విమర్శ. నిన్న కూడా ఇవాళ ఈ ఎకనామిక్ సర్వేలో కూడా ఆర్థిక మంత్రి నాన్ అగ్రికల్చరల్ ఏరియాలో సంవత్సరానికి దాదాపు 80 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలన్నది మా సంకల్పం అన్నట్టుగా ఒక సర్వే అంత వస్తుందని చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా అనేక జాతీయ స్థాయిలో ఈ అగ్నివీర్ లాంటి పథకాలు ఒక గందరగోళం ఉన్నాయి. ఐటీ ఇప్పటిదాకా ఈ 10 ఏళ్లలో ₹1 ఐటీ క్యాప్ పెంచలేదు. ట్యాక్స్ నెట్ పెరిగింది, 3 కోట్ల మంది 6 కోట్ల మంది అయ్యారు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీస్ వాళ్ళకి పెంచలేదు. కనీసం ఒక 50 లక్షన్న పెంచుతారు అని ఇలా రకరకాల హోప్స్ ఉన్నాయి. ఎలా ఉండొచ్చు ఓవరాల్గా బడ్జెట్ మీ అంచనా రామకృష్ణ గారు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు ఆంజనేయరెడ్డి గారికి, ప్రొఫెసర్ జ్యోత్స్న గారికి, అట్లాగే HM TV ప్రేక్షకులకి. సార్ 10 బడ్జెట్లు చూసాం, ఇది 11వ బడ్జెట్. సో 10 బడ్జెట్లు వండి వార్చింది ఏమంటే ఇవాళ దేశంలో 9.2% అన్ఎంప్లాయ్మెంట్ రేటు, హైయెస్ట్ ఇన్ 40 years 9.2% అన్ఎంప్లాయ్మెంట్ రేటు. సరే, దాన్ని ఒకవేళ బీజేపీ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇవాళ ఫైనాన్షియల్ సెక్రటరీ అనంత్ సుబ్రహ్మణ్యం గారు చెప్తూ కనీసం ప్రభుత్వం 80 లక్షల ఉద్యోగాలు ప్రతి ఏడాది కల్పించాలి అనేది ఆయన మాట్లాడిన మాట. అధికారంలోకి వచ్చేనాడు మాట్లాడిన మాట ఏంటంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మాట్లాడిన పరిస్థితి నుంచి ఇవాళ వాళ్ళ ఎకనామిక్ అడ్వైజర్ చెప్పిన మాట ఏంటంటే 80 లక్షలన్నా మనం కల్పించాలి అని మాట్లాడిన మాట. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏ పరిస్థితుల్లో ఉంది, ఆ రోజు ఎంత అబద్ధం ఆడారు, ఇప్పుడు అది కల్పించలేని పరిస్థితులు. అంటే హాఫ్ కన్నా ఆయన ప్రామిస్ చేసిన దానికన్నా, మోడీ గారు ప్రామిస్ చేసిన దానికన్నా ఒక 40% కూడా కల్పించలేని పరిస్థితులు అంతన్నా కల్పించాలి అని చెప్పి వాళ్ళ ఎకనామిక్ అడ్వైజర్ చెప్పిన మాట. అట్లాగే మీరు యూత్ బిట్వీన్ 21 to 26 years తీసుకుంటే ఆల్మోస్ట్ 40% అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. దానికి మనం అంటే సైంటిఫిక్ గా పోదాం సార్, ప్రతిదీ కూడా బురద జల్లుకోవడం వద్దు. ఎక్కడ నోటిఫికేషన్ పడ్డా కూడా మొన్న లేటెస్ట్ గా మహారాష్ట్రలో 600 పోస్టులకు నోటిఫికేషన్ పడితే సుమారుగా 6 లక్షల మంది అప్లై చేయడం జరిగింది. అట్లాగే ఉత్తరప్రదేశ్ లో మన చిన్న పోస్టులు అంటే గ్రూప్ 4, గ్రూప్ C, గ్రూప్ D లాంటి ఉద్యోగాలకు కూడా ఎంటెక్లు, MBAలు, MCAలు చదివిన వాళ్ళు వచ్చి అప్లై చేసుకుని యూపీ ఎగ్జాంపుల్ అంటే 60,000 కానిస్టేబుల్ ఉద్యోగాలకి 46 లక్షల మంది సార్ అదే చెప్తున్నాను, లక్షల మంది అప్లై చేయడం జరిగింది. సో దేశంలో నిరుద్యోగ పరిస్థితి ఈ రకంగా ఇంత తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో సార్ అద్భుతంగా చేశారు అనడానికి కూడా అప్పు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళింది. మోడీ గారు తీసుకునే నాటికి 56 లక్షల కోట్లు ఉన్న అప్పు ఇవాళ 2,10 కోట్లకు చేరింది. అంటే మోర్ దెన్ 4 times అప్పు చేరటం జరిగింది. సరే, ఎకానమీ ఏది దేశం ప్రపంచంలోనే ఇంత ఈ స్థాయికి చేరామని చెప్పినా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ స్థాయిలో ఉంది అనే దగ్గర వచ్చేటప్పటికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా దారుణంగా ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మోడీ గారే ఒక పక్క నుంచి ఏం చెప్తారంటే 80 లక్షల మందికి నేను రేషన్ ఇస్తాను అంటాడు. అదే మోడీ గారు 80 కోట్ల మందికి మేము రేషన్ ఇస్తున్నాం అంటారు. అదే వాళ్ళు ఏం చెప్తున్నారు, 25 కోట్ల మందిని మేము పేదరికం నుంచి పైకి తీసుకొచ్చాం. అంటే దాదాపు వారు తీసుకునే నాటికి, అధికారం తీసుకునే నాటికి ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఇప్పుడు ఏ పరిస్థితికి తీసుకొచ్చారంటే దాదాపు 105 కోట్ల మంది, మోర్ దాన్ 70% ఆఫ్ ద పాపులేషన్ ఇవాళ పేదరికంలోకి నెట్టబడింది ఈ 10 ఏళ్ల కాలంలో అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎకనామిస్టులు ఇంకా కూడా చెప్పింది ఏమంటే ఈ 10 ఏళ్ల కాలంలో వీళ్ళు ఫైనాన్షియల్ విధానాలు కానీ, వీళ్ళు టాక్సేషన్ విధానం కానీ వీళ్ళు తీసుకురావడం వల్ల టాప్ 1% ఆఫ్ ద రిచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి 40% ఆఫ్ ద ఇండియన్ అంటే దేశ సంపద 40% టాప్ 1% దగ్గర చేరడం జరిగింది. గ్యాప్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్ అనేది విపరీతంగా పెరగడం జరిగింది. దీన్ని తీసుకురావాలి, దీన్ని చేయాలనేది ఇవాళ ఈవెన్ వరల్డ్ ఎకనామిక్ ఫార్మ్స్ కూడా చెప్తున్న సర్వే ప్రకారం వచ్చిన డేటా అది. ఏది వీళ్ళు ఆర్బీఐతో ఇప్పించుకున్న డేటా కాదు. ఇప్పుడు ఇది గతంలో కాంగ్రెస్ పార్టీకి డేటా ఇచ్చింది అంటే దానికి థర్డ్ పార్టీ ఫోర్త్ అవసరమైతే 2 3 మళ్ళీ దాన్ని సర్వే చేయించి వ్యాలిడేట్ చేయించి ఆ సర్వేని బయట పెట్టేవాళ్ళం. ఇవాళ వేరే వాడు ఎవడు వ్యాలిడేట్ చేయడానికి లేదు, కేవలం ఆర్బీఐ డేటా ఇస్తుంది. అది కూడా వాళ్ళకి పాజిటివ్ గా ఉన్న డేటా మాత్రం రిలీజ్ చేస్తారు, మిగతా డేటాని మొత్తం నో డేటా అనే ఒక సమాధానం పార్లమెంట్ లో కనీసం మనం ఒక 100 ప్రశ్నలకి నో డేటా అనే ఇన్ఫర్మేషన్ వినటం జరిగింది. ఇవాళ సరే ఈయన మాట్లాడొచ్చు, ఎవరు వాళ్ళ ఎకనామిక్ అడ్వైజర్ నిర్మలా సీతారామన్ ఇట్లాంటి వాళ్ళు మాట్లాడొచ్చు, కానీ
నోబెల్ లారెట్స్ లైక్ అమర్త్య సేన్, రఘురామ్ రాజన్, అభిజిత్ బెనర్జీ ఇట్లాంటి వాళ్ళని తీసుకున్నప్పుడు ఈ 10 ఏళ్లుగా వాళ్ళు ముచ్చుకుంటానే ఉన్నారు. ఈ మోడల్ ఆఫ్ ఎకానమీ లేకపోతే వీళ్ళు ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇప్పుడు మీరు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డబ్బులు పెడతా ఉండొచ్చు, కానీ అది ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు చేస్తున్న ఎకనామిక్ రిఫార్మ్స్ ఎలా ఉన్నాయంటే కన్జ్యూమర్ సైడ్ నుంచి కాకుండా సప్లై సైడ్ నుంచి వస్తా ఉన్నారు. సో కన్జ్యూమర్ సైడ్ నుంచి పర్చేస్ కెపాసిటీ పెంచకుండా సప్లై సైడ్ నుంచి వచ్చినప్పుడు ఈ ఎంఎస్ఎంఈలు మొత్తం చచ్చిపోవడానికి, ఎంఎస్ఎంఈలను మొత్తం మూతపట్టడానికి అదే కారణం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎకానమీ అనేది పూర్తిగా గాడి తప్పింది అంటే ఇంకొక ఉదాహరణ కూడా ఏమంటే దేశానికి అత్యంత అవసరమైన దేశాన్ని కాపాడే మిలిటరీలో కూడా ఇవాళ నార్మల్ రిక్రూట్మెంట్స్ చేస్తే పెన్షన్స్ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుందని అగ్నివీర్ లాంటి స్కీములు తీసుకొచ్చి యువకుల్ని 4 సంవత్సరాలు వాడుకొని బయటికి పంపించేస్తాం, పూర్తి స్థాయిలో మిమ్మల్ని కనుక రిక్రూట్ చేసుకుంటే రేపు భవిష్యత్తులో మీకు క్యాంటీన్ ఫెసిలిటీ, పెన్షన్ ఫెసిలిటీ ఇవన్నీ ఇవ్వాలి, ఇంత డబ్బు ప్రభుత్వం దగ్గరికి లేదు అని అగ్నివీర్ లాంటి ఒక పథకం తీసుకురావడం జరిగింది. సరే, రైతుల విషయానికి వచ్చినప్పుడు ఎంఎస్పీల గురించి రైతులు అడిగినప్పుడు ఇదే నరేంద్ర మోడీ గారు ఎంఎస్పీ గురించి విపరీతమైన ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పారు, ఎందుకు రాకూడదు అన్నారు. ఎన్ని చెప్పిన తర్వాత ఈవేళ ఎంఎస్పీలు అడిగితే ధర్నాలు ప్రొటెస్టులు చేసిన రైతులు దాదాపు 700 పైన రైతులు చనిపోతే కూడా వాళ్ళ ఖలిస్తానీ అన్నారు, ఇంకొకటి అన్నారు తప్ప రైతు సమస్య పట్టించుకునే పరిస్థితి లేదు. సో రైతు సమస్య లేదు. ఈవెన్ వన్ మోర్ థింగ్ సార్, హౌస్ హోల్డ్ సేవింగ్స్ కూడా వాళ్ళ దేశంలో తగ్గిపోయినాయి అనేది సర్వే. సో అంటే నేను మాట్లాడేది కాదు, ఇవన్నీ కూడా సర్వేలు బయటకు వచ్చిన తరుణంలో ఇంకొక విషయం కూడా ఏంటంటే ఆకలితో చనిపోతున్న పిల్లలు లేకపోతే రోజు మొత్తంలో ఒక పూట తింటున్న పిల్లలు ఈ మధ్య కాలంలో పెరిగారు అనేది ఇంకొక సర్వే. సో ఇవన్నీ చెప్పుకుంటా పోతా ఉంటే ఫైనల్ గా ఏం చేస్తారు అనేది కాకుండా ఏం చేయలేదో చెప్పేశారు. చేయాలంటే ఇవన్నీ కాదు సార్, ఇప్పుడు ఇది వీళ్ళు చేయలేదు, కరెక్ట్ చేస్తే సంతోషిస్తా ఉంటారు, అంతే కదా. రైట్, మళ్ళీ ఇస్తాను సార్ మీకు. జ్యోత్స్న గారు, కాసేపు పార్టీలు పక్క పెట్టి మీరు ఒక ప్రొఫెసర్, జాతీయ బడ్జెట్ గురించి మీకు తెలియని కాదు జ్యోత్స్న గారు, మనం వింటా ఉన్నాం నిరుద్యోగం, అలాగే ఇప్పుడు ధరలు, ఫుడ్ ఇన్ఫ్లేషను, ఈ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ దాన్ని పెంచుతారా లేదా, ఇది వేతన బడుగు జీవులకి కాస్త ఏమన్నా రిలాక్సేషన్ కల్పిస్తారా లేదా, ఇలా అనేక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ దాన్ని 70 ఏళ్లకి పెంచాలని, అది ఆ ఇన్సూరెన్స్ 20 లక్షలకి కవరేజ్ ఇవ్వాలని, అంటే సంక్షేమం అభివృద్ధి బ్యాలెన్స్ విషయంలో మొన్నటిదాకా ఫ్రీ హ్యాండ్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు కాస్త ఆబ్లిగేషన్స్ పెరిగినాయి. మీరందరూ పొత్తులో ఉంటాం, చంద్రబాబు గారు కూడా ఇవాళ ఎంపీలతో చాలా గట్టిగా, సరే రాష్ట్రానికి సంబంధించి మనం సెకండ్ రౌండ్లో వద్దాం, చాలా గట్టిగా మీరు ఇష్యూస్ రైజ్ చేయాలని. ఆంధ్రప్రదేశ్ లిస్ట్ చూస్తే 10 బడ్జెట్లలో మనం కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూడటమే. మీరున్నా వైకాపా ఉన్న ఎవరున్నా ఏమన్నా ఇస్తారంటే వాళ్ళున్నా మీరున్నా ఏమి ఇచ్చింది లేదు. సో దీన్ని పక్క పెడితే జాతీయ స్థాయికి సంబంధించి ఎలా ఉండొచ్చు ఓవరాల్గా? సార్, ఇప్పుడు మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారాలు. అయితే మీరు ఇంతసేపు నన్ను అడిగినటువంటి ప్రశ్నలో ముందరికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే మీ కోరికలు కూడా మీరు ఎలా ఉంటారు, సంక్షేమ అభివృద్ధి సమంగా నడిచింది అన్న ఒక పాయింట్ లో మాట్లాడారు సార్. సో తెలుగుదేశం పార్టీ పరంగా తీసుకుంటే ఖచ్చితంగా సంక్షేమ అభివృద్ధి రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్లాలనేదే మేము కోరుకునేటువంటి ఒక సిద్ధాంతంతో, ఆ సిద్ధాంతంతో మేము 42 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాం. మేము ఎక్కడ దాన్ని డీవియేట్ అవ్వలేదు. సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్లాలనే ఒకే ఒక సిద్ధాంతంతో మేము పనిచేస్తాం సార్. ఇక్కడ we also have to understand that మీరు అన్నట్టుగా డెఫినెట్ గా ఇవాళ రోజున ఎన్డీఏలో భాగస్వామ్యులుగా ఉన్నాం. ఖచ్చితంగా దానికి కూడా కారణాలు ఉన్నాయి సార్. ఏమంటే బ్లైండ్ గా ఏదో ఎన్డీఏలో భాగస్వామ్యులుగా మేము ఉండడం కానీ వాళ్ళు మాతో ఉండడం కానీ అని కాదు. దేర్ ఆర్ రీజన్స్ ఫర్ దాట్. ఇవాళ రోజున ఖచ్చితంగా ప్రపంచ పటంలో ఒక బ్రహ్మాండమైనటువంటి స్థాయిలో మనం భారతదేశాన్ని పెట్టగలిగాం. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్. కొన్ని ఇష్యూస్ లో ఎస్ వీ హ్యావ్ టు వర్క్ అలాట్ సార్. మనం ఖచ్చితంగా ఏమంటారు అని అంటే, మీరు నన్ను ఒక ప్రొఫెసర్ గా అడిగారు కాబట్టి నేను ఐ హావ్ టు టాక్ ఆన్ ఏ పొలిటికల్ మోడ్ అంటాను. ఎగ్జాక్ట్లీ ఈ రౌండ్ వరకు మీరు పొలిటికల్ చెప్పండి, తర్వాత ఏపీకి వచ్చినప్పుడు మీరు పొలిటికల్ గా చెప్తున్నారు, నాకు అభ్యంతరం లేదు. రైట్. సో ఏ పొలిటికల్ మోడ్ లో మీరు నన్ను మాట్లాడమంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని ఏమంటారు అంటే ప్రామాణికాలు మనం తీసుకుంటే ఖచ్చితంగా వీ హావ్ సర్పాస్డ్ ఆర్ వాట్ వీ డిజర్వ్ అండ్ వాట్ వీఆర్
ఫర్ ద పాస్ట్ సో మెనీ ఇయర్స్. Okay. కానీ కొన్నిట్లో ఇంకా కొంత మనం పని చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా మనం ముందరికెళ్లాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా చాలా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్, అందులో ఏ డౌట్ లేదు. కానీ ఏది కూడా ఓవర్ నైట్ అయితే అవుతుంది అని నేను కూడా అనుకోవట్లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని పార్టీలు అంటే నాకు తెలిసి ఓవరాల్ గా ఇన్నేళ్ల అంటే భారతదేశాన్ని పరిపాలించినటువంటి పార్టీలుగా లేదా కూటములుగా మనం తీసుకుంటే ప్రాబబ్లీ ఎన్డీఏ కూటమికి వచ్చినటువంటి ఒక అవకాశం ఈ 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ అని నేను అనుకుంటున్నాను సార్. ఇది 3rd కాన్సిక్యూటివ్ టర్మ్. సో అలాంటి సందర్భాల్లో నిజంగా కూడా చాలా చాలా ఒక మంచి ప్రభుత్వాన్ని అందించేటువంటి ప్రయత్నం చేశారనే నేను చెప్తున్నాను. కాకపోతే అగైన్ నేను ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ గా మాట్లాడాలి కాబట్టి ఐ విల్ నాట్ ఫర్గెట్ వాట్ పివి నరసింహారావు గారు హెస్ డన్. ఐ డెఫినెట్లీ నాట్ ఫర్గెట్ దట్. సో కొన్ని ఇష్యూస్ లో డెఫినెట్ గా అంటే ఎకనామిక్ క్రైసిస్ అంటే ఒకటి కాదు జ్యోత్స్న గారు, అంటే ఒక చర్చ వస్తా ఉందంటే మీరు పివి నరసింహారావు గారి గురించి ప్రస్తావించారు కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ హయాం, నేను పార్టీల గురించి కాదు, ఎన్ఆర్ఈజీ లాంటి ఒక స్కీము నేను చాలా మంది విడిగా ఐఏఎస్ ఆఫీసర్లు చాలా సీనియర్స్ తో మాట్లాడితే కూడా నిజంగా అది ఒక వండర్ అని చెప్పి చెప్తారు. ఎందుకంటే పేదల చేతిలో డబ్బులు లేకుండా వాళ్ళ పర్చేసింగ్ కెపాసిటీ పెరగకుండా అసలు మీకు ఈ సైకిల్ నడవదు అని, ఆ డిమాండ్ పెరిగితేనే సప్లై వస్తుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఈ 10 ఏళ్లలో అలాంటి ఒక దూరదృష్టి ఉన్నటువంటి ఆలోచన లాంగ్ టర్మ్లో, సరే రైతులది ఎంఎస్పీ గురించి ఆందోళన చేయొచ్చు, వాళ్ళకి ఇచ్చారా ఇవ్వలేదా, పార్టీలకి డబుల్ స్టాండర్డ్లు, ఇవన్నీ మనకు తెలిసినవే. అలాంటి ఒక దీర్ఘకాలిక ఆలోచన. అలాగే ఇప్పుడు నేను చెప్తుంది, ఇప్పుడు రైట్ నౌ ద క్రైసిస్ ఈజ్ ఏదో ఒక పని చేసుకొని సమోసాలు వేసుకోకపోయినా ఇంకోటి బజ్జీలు వేసుకోకపోయినా చిన్న తరహా మైక్రో లెవెల్ ఇండస్ట్రీకి సంబంధించి గత 10 ఏళ్లుగా జ్యోత్స్న గారు అదే చర్చ నడుస్తుంది, దాని మీద ఫోకస్ లేదు సార్. నేను ఇక్కడ మాత్రం కొంచెం మీతో డిఫర్ అవుతాను. ఎందుకనంటే గత 10 ఏళ్లలో ప్రతి బడ్జెట్ లో ఐ థింక్ దిస్ ఇస్ ద 11th ఇయర్ అనుకుంటా. సో 7th టైం ఈ విషయం నేను యాక్చువల్ గా చెప్పాలనుకున్నా మర్చిపోయాను. ఒక మహిళగా నిర్మలా సీతారామన్ గారు 7వ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి మాత్రం ఒక మహిళగా నేను చాలా గర్వపడుతున్నాను. ఐ హావ్ టు సే దిస్, ఐ రియల్లీ అప్రిషియేట్ దట్. అయితే మనం ఏమంటున్నాం అంటే రీసెర్చ్ ఓరియంటెడ్ గా చాలా 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 బడ్జెట్ ఎలికేషన్ జరిగింది సార్. రీసెర్చ్ ఓరియంటెడ్ గా మనం చాలా వర్క్ చేసాం గత 10 సంవత్సరాల్లో. ఎందుకంటే అకాడమిక్ గా నేను చెప్తున్నాను, కొన్ని ఇష్యూస్ రీసెర్చ్ ఓరియంటెడ్ గా మనం పనిచేయడం కావచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ సార్ మనం కనుక తీసుకుంటే ఆయుష్ లాంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక సెటప్ ని మనం తీసుకొచ్చాం సార్. అది ఇది వరకు లేదా జ్యోత్స్న గారు అని మీరు అడగండి. కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో హౌ బెస్ట్ వీ కెన్ అంటే ఆప్టిమైజ్ ద థింగ్స్ అరౌండ్ అస్. ఇప్పుడు చూడండి సార్, మనం ఎన్నో సంవత్సరాలుగా మనకు ఆయుర్వేద ఉంది, హోమియోపతి ఉంది, ఇవన్నీ ఉన్నాయి, న్యాచురోపతి యోగా ఉంది. కానీ అన్నిటిని ఒక క్లస్టర్ లోకి తీసుకొచ్చుకొని బ్రహ్మాండంగా దానికి సంబంధించి ఏ రకంగా మనం ముందరికెళ్ళాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్. నేను ఇన్నోవేషన్ అని మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. అలానే మీరు తీసుకోండి సార్, సంక్షేమ అభివృద్ధి అని కాదు. ఇవాళ చూడండి, మీరు స్పెండింగ్ కెపాసిటీ ఎర్నింగ్ కెపాసిటీ అని మాట్లాడుతున్నారు కాబట్టి ఫార్మా ఫీల్డ్, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ సార్. ఫార్మా ఫీల్డ్ ఉందండి, ఖచ్చితంగా దట్ ఈస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఫర్ ఎనీ మిడిల్ మెన్, ఎనీ మిడిల్ క్లాస్ పర్సన్ కి అది చాలా ఎక్స్పెన్సివ్ థింగ్. ఇవాళ రోజున ఒక మందు కొనుక్కోవాలి అని అంటే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అలాంటి దాంట్లో ఎంతమంది దాన్ని గమనించారో లేదో గానీ ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాలు అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇవాళ రోజున దేశవ్యాప్తంగా చూడండి. సరే కొంచెం అందులో డిమాండ్ సప్లై కి సంబంధించి కొంచెం ఒక ఇష్యూ ఉన్నా సరే ప్రజలకి ఇంకా దాని మీద విశ్వాసం కలగలేదు జ్యోత్స్న గారు. లేదు ఐ టెల్ యూ సార్, నో దట్స్ రాంగ్. ఎందుకంటే చెప్తున్నాను సార్, ఇవాళ రోజున జనరిక్ షాపులు ఉన్నాయండి, ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాలు ఉన్నాయి. అంటే దిస్ ఇస్, నేను అదే చెప్తున్నాను కటారు గారు, 1 day 1 night ఆర్ ఫోర్త్ నైట్ లో ఏది జరగదండి. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ లాట్ ఆఫ్ టైం. కానీ ఆలోచన విధానం అంటున్నాను. ఇప్పుడు దేనికైనా సరే మనం అవైలబుల్ చేయాలి కదండి. ఆలోచించండి, మీరు అవైలబుల్ చేయాలి కదా, మనం అవైలబుల్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన రావాలి కదా. ఇందాక మీరు పివి నరసింహారావు గారి మాట నేను చెప్పినట్టుగా ఒక కాన్సెప్ట్ ఎట్లయితే తీసుకొచ్చారో గమనించండి సార్. ఇవాళ మనం తీసుకుంటే రీసెర్చ్ ఓరియంటెడ్ గా చాలా వర్క్ జరుగుతోంది భారతదేశంలో. ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఇప్పుడు ముద్ర లాంటి లోన్లు దేనికి సార్ ఇచ్చేది, దేనికి సార్ చెప్పండి. అండ్ అగైన్ ఇట్స్ నాట్ లైక్, నేనేమంటానంటే ఉంటాయి దాంట్లో కూడా లోటుపాట్లు లేవని నేను అనట్లేదు. హౌ యూ మానిటర్ అండ్ హౌ యూ కంట్రోల్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఆలోచన ఉందా లేదా సార్? నేను బ్లైండ్ గా అంటే ఇప్పుడు నేను ఏదో ఏమంటారంటే సపోర్ట్ చేయడమో సపోర్ట్ చేస్తున్నారని అంటలేదు. సో మిగతా వాటి గురించి చెప్పండి. ఇప్పుడు మన ఓవరాల్ గా ఖచ్చితంగా సంక్షేమ అభివృద్ధి. అలానే మీరు చూడండి, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా మనం ఎక్కడెక్కడ ఏ రకంగా డెవలప్ అవుతున్నాము, డిఫెన్స్ రిలేటెడ్ గా ఏ రకంగా డెవలప్ అవుతున్నాము. డెఫినెట్ గా ఎవ్రీథింగ్ ఇస్ కౌంటింగ్ సార్, ఒకటే అని మనం అనట్లేదు. కానీ ఎస్,
కానీ ఇంకా కూడా మనం ఇవాల్టి రోజున కూడా 2024లో కూడా పేపర్ లీకేజీల గురించి మాట్లాడుకోవాల్సినటువంటి ఒక దౌర్భాగ్యం. అది ఇంకొక రోజు పెట్టుకుందాం జ్యోత్స్న గారు. సార్ నేను ఎందుకంటున్నా అంటే ఒక టీచర్ గా ఒక తల్లిగా అయితే నేను ఖచ్చితంగా మాట్లాడాలి ఈ విషయం మీద. ఇవాటి రోజున దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు కదా అంటున్నాను నేను. అది తప్పంటున్నాను. ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు పొలిటికల్ గా మనం ఎలా ఫిక్స్ చేయాలి? అది యూపీఏ గవర్నమెంటా, ఎన్డీఏ గవర్నమెంటా, ఇంకోటా కాదు. ఖచ్చితంగా కొన్ని ఇష్యూస్ అంటే మీరు ఆ పాయింట్ ఇవాళ కూడా సుప్రీంకోర్టు సీజే గారు చెప్పిన మాట జ్యోత్స్న గారు, పేపరు 5వ తారీఖు పరీక్ష జరిగితే 4 కాదు ఇంకా ముందే లీక్ అయిందన్న అనుమానం సీజే గారు ఎక్స్ప్రెస్ చేశారు. పార్లమెంట్ లో పేపర్ లీక్ కాలేదని ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్తున్నారు. మీరు ఇవాళ పార్లమెంట్ గురించి చెప్తున్నాను నేను. జ్యోత్స్న గారు ఎవరు రాజకీయం చేస్తున్నారు జ్యోత్స్న గారు? సార్ నేను ఏమంటున్నాను అనంటే లెట్ మీ పుట్ మై పాయింట్ వెరీ క్లియర్లీ కటార్ గారు. ఇక్కడ మ్యాటర్ సబ్జుడీస్ ఉందండి. మ్యాటర్ సబ్జుడీస్ ఉన్నప్పుడు కోర్టు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ కావచ్చు దానికి అన్ని తీస్తున్నప్పుడు వీళ్ళు పార్లమెంట్ లో ఇవాళ రోజు దాన్ని ఒక ఇష్యూ చేశారని చెయ్యొద్దని అనట్లేదు, కానీ మ్యాటర్ సబ్జుడీస్ ఉంది కదా. మీరే అన్నారు కాదు జ్యోత్స్న గారు, సుప్రీంకోర్టులో ఉంటే పార్లమెంట్ లో ప్రభుత్వం కూడా ఆన్సర్ చేసింది దీని మీద. ప్రభుత్వం ఆన్సర్ చేయకుండా లేదు. నేను అదే చెప్తున్నాను సార్, వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు మేము ఆన్సర్ చేస్తున్నాం కదా, పారిపోవట్లేదు. కానీ దాన్ని ఒక పొలిటికల్ ముద్దాగా ఎందుకు చేస్తున్నారు అనేది నా మాట. రాజకీయాల్లో కొంత మనం మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నేను ఒక్కటే అనట్లేదు, ఓవరాల్ గా we have achieved a lot but there is lot more to achieve. I stick to that point. చాలా స్ట్రాటజిక్ గా ఆన్సర్ చేశారు రామకృష్ణ గారు. ఇక మనం ఏపీ విషయానికి వద్దాం ఒకసారి. ఏపీకి సంబంధించి ఒక పెద్ద లిస్ట్ ఉంది మన దగ్గర. ఇందాక నేను చెప్పినట్టు 10 ఏళ్ల నుంచి సరే గతంలో ఒకసారి తెలుగుదేశం కలిసి ఉన్నది, రెండోసారి వైసీపీ పరోక్షంగా కలిసి ఉన్నది, వైసీపీ తెలుగుదేశం మళ్ళీ చివరిలో బయటకు వచ్చారు పొత్తులోంచి. బట్ ఇప్పుడు ఈ 10 ఏళ్ల బడ్జెట్లో కొన్ని సందర్భాల్లో చంద్రబాబు గారు చాలా ఘాటుగా విమర్శించారు. బయటకు వచ్చిన క్రమంలో ఏమీ చేయట్లేదు, మా చేతులు కట్టేశారని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి. సరే ఇవాళ దేశం కోసం కలిసి ఉన్నారా ఏదన్నది పక్కకు పెడితే, ఇప్పుడు మీకు రాజధాని దగ్గర నుంచి, పోలవరం దగ్గర నుంచి, బుందేలు కడతారా ప్యాకేజ్ దగ్గర నుంచి, రైల్వే జోన్ దగ్గర నుంచి ఒకటి కాదు, ఇక సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్లు, ఈ పెద్ద లిస్ట్ ఉంది. ఇవాళ ఆల్రెడీ బీహార్ విషయంలో వాళ్ళు కాస్త కొంచెం ముందు మాట్లాడినందుకు ఇవాళ ఆల్రెడీ తెగేసి చెప్పేశారు, మీకు ప్రత్యేక హోదా అట్లాంటివి మా చర్చలో లేవని చెప్పి పడేశారు. ప్యాకేజ్ ఇస్తారో లేదో తెలియదు. వాళ్ళు ఒకవేళ ప్రత్యేక హోదా కదా ప్యాకేజ్ అని ఇవ్వమని అడిగారు. దాని గురించి మా దగ్గర ప్రపోజల్స్ లేవని కొండ బద్దలు కొట్టారు. తెలుగుదేశం ఇప్పుడు చంద్రబాబు గారు ఎంపీలను అయితే ఉద్దేశించి గట్టిగా చెప్పారు, కానీ ఏం అడగాలి లేదంటే రేపు బడ్జెట్లో మనకి ఏం రాబోతున్నాయి, దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం డిమాండ్ చేసిందో మనకైతే స్పష్టంగా తెలియదు. మీరు ఏమనుకుంటున్నారు ఏపీకి సంబంధించి ఈ బడ్జెట్లో ఎలా ఉండొచ్చు? సార్ పాత దాని మీద 2 మాటలు 30 seconds లో చెప్పండి. ఇన్ఫాక్ట్ ఈ 10 సంవత్సరాలుగా సంవత్సరం బై సంవత్సరం R&Dకి ఇవ్వాల్సిన బడ్జెట్ అలొకేషన్స్ తగ్గుతూ వచ్చినాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మెడిసిన్స్ రేటు దాదాపు 300-400% చాలా మెడిసిన్స్ అంటే నిత్యం వాడే మెడిసిన్స్ పైన కూడా రేట్లు పెరగడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ ఎన్డీఏ మిత్రులు కాబట్టి ఎంత ఏ ప్రొఫెషనల్ అన్నా కూడా మేడం కొంచెం ఆ పొలిటికల్ స్పైస్ తీసుకోవాల్సి వచ్చింది. సరే పక్కన పెడితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, సరే బీహార్ రాష్ట్రానికి సంబంధించి మనోజ్ కుమార్ ఝా రాజ్యసభలో మాట్లాడుతూ అతను స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అండ్ అట్ ద సేమ్ టైం స్పెషల్ ప్యాకేజ్ 2 కావాలి తప్ప ఏదో ఒకటి ఇస్తామని ప్యాకేజ్ అని మోసం చేసే పరిస్థితే వద్దు, 2 కావాలని అతను అడిగితే ఏది ఇచ్చే పరిస్థితి లేదు, ఇవ్వము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి స్పష్టంగా ఆన్సర్ చేయడం జరిగింది. ఒక నిమిషం సార్, కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఆన్సర్ చేయడం జరిగింది. సరే పక్కన పెడితే వాళ్ళ పరిస్థితి వేరు, మన పరిస్థితి వేరే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని ఆనాటి ప్రభుత్వం పార్లమెంట్ లో దాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకున్న తర్వాత యూపీఏ ప్రభుత్వం దాన్ని కేబినెట్ నిర్ణయం చేసి ప్లానింగ్ కమిషన్ దగ్గరికి పంపించడం కూడా జరిగింది సార్. అంటే దాదాపు ఒక 2-3 స్టెప్స్ మనం ముందుకెళ్ళటం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలి అనే ఉద్దేశం. అదే నరేంద్ర మోడీ గారు కూడా ఏం చెప్పారంటే, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆ బిల్ ఏదైతే ఉందో ఇది రీఆర్గనైజేషన్ బిల్లు, దాన్ని లెటర్ అండ్ స్పిరిట్ నేను అమలు చేస్తాను అని 10 ఏళ్ల క్రితం ఆయన చెప్పడం జరిగింది. లెటర్ అండ్ స్పిరిట్ అనే దానికి బహుశా ఇక్కడ ఉన్న మన ముగ్గురికి ప్రేక్షకులు కూడా లెటర్ అండ్ స్పిరిట్ అంటే దాంట్లో ఏ పదాలు వాడున్నా ఎలా చేసున్నా ఎండ్ ఆఫ్ ద డే ప్రతిదీ అమలు చేస్తాము తూచా తప్పకుండా అనేది లెటర్ అండ్ స్పిరిట్ యొక్క అర్థం. సో ఇవాళ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేబీకే తరహా ప్యాకేజీ ఇవ్వాల్సింది పెండింగ్ ఉంది, 10 ఏళ్ల నుంచి రాలేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మీరు నేను వద్దు సార్, గవర్నర్ గారి ప్రసంగం ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగం గనక మనం చూస్తే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది అనేది స్పష్టంగా అర్థం అవుతా ఉంది. గవర్నర్ గారు పూర్తిగా చదివారు. ఈ రాష్ట్రం సర్వనాశనమైంది, ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ లేవు, ఈ రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీలు కూడా పోయినాయి అనేది మొత్తం గవర్నర్ గారు నా ప్రభుత్వ పరిస్థితి చాలా దివాళా తీసి దీనంగా దయనీయంగా ఉంది అనేది ఇవాళ గవర్నర్ గారు చదివిన ప్రసంగం. సో ఈ రకంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ నా చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాను సార్. అంటే దాదాపు ఎప్పుడు మన్మోహన్ సింగ్ గారి 2005 ఆ ప్రాంతం నుంచి వింటా ఉన్నాను. 2000 రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఆల్మోస్ట్ 2010 వరకు కూడా ఇక్కడ మన నడికుడి శ్రీకాళహస్తి రైల్వే ఉంటుంది సార్, వయ కనిగిరి ఉదయగిరి ఇదంతా పాస్ అవుతుంది కాళహస్తి. ఎప్పుడైతే 2014 తర్వాత వీళ్ళ గవర్నమెంట్ వచ్చిందో కనీసం దాన్ని ఇది చేసేదానికి కూడా ఫండ్స్ అలోకేట్ చేయలేని పరిస్థితులు. ఇవాళ రాజధాని, దాని కనెక్టివిటీ, దానికి కావాల్సిన రైల్వే లైన్లు, అట్ ద సేమ్ టైం మెట్రోలు, లేకపోతే విభజన చట్టంలో ఉన్న స్టీల్ ప్లాంట్లు, విభజన చట్టంలో ఉన్న పోలవరం, ఇటువంటివి. అంటే దాని గురించి ఇంకా మీరు నేను ప్రత్యేకంగా ఒకళ్ళు అడగడం కాదు, పార్లమెంట్ చేసి ఇచ్చిన చట్టం, పార్లమెంట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రుణపడి ఉంది. ప్రత్యేక హోదా తప్ప మిగతా చట్టంలో ఉన్నాయి. ప్రత్యేక హోదా హామీ ఉంది, దానికి కట్టుబడి ఉన్నామని వాళ్ళు చెప్పారు. కట్టుబడి ఉన్నాము, దాన్ని కూడా కేబినెట్ నిర్ణయం చేసి పంపించింది. కేబినెట్ నిర్ణయం చేయడం అంటే మోర్ ఆర్ లెస్ లైక్ ఒక చట్టం చేసినట్టే. ప్రధానమంత్రి ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్, వెంకయ్య నాయుడు గారు ఆ రోజు ఏంటంటే మీ నోటితో చెప్పండి, మీ నోటితో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ హామీ ఇచ్చారు, ఒక ప్రధాని మాట్లాడారు అంటే ఇట్స్ మోర్ ఆర్ లెస్ లైక్ చట్టం. కాబట్టి మీరు మన్మోహన్ సింగ్ గారు మీరు చెప్పండి అన్నప్పుడు ఆనాటి హోమ్ మినిస్టర్ గా ఉన్న షిండే మాట్లాడుతుంటే షిండే కూడా కాదు ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాలని వెంకయ్య నాయుడు గారు అడిగితే ప్రైమ్ మినిస్టర్ ఎస్ ఐఎమ్ అగ్రీయింగ్ అని చెప్పారు. సో అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఈ మేళ్లు చెయ్యాలి అని బీజేపీ యొక్క ఆమోదంతో ఆ రోజు మేమిద్దరం చట్టం చేస్తే ఈ 10 ఏళ్లుగా ఏది నెరవేరలేదు అని చంద్రబాబు నాయుడు గారు చాలా తీవ్ర స్వరంతో వ్యతిరేకించిన సందర్భాలు మనం చూడటం జరిగింది. ఈ 5 ఏళ్లుగా కూడా రాష్ట్రం ఎంత నష్టపోయింది అని గవర్నర్ గారి ప్రసంగంలో ఇవాళ వినటం జరిగింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవాల్సిన పరిస్థితి. కానీ బాధాకరమైన విషయం ఏమంటే నిన్న కనీసం ఆ పదం పలకలేకపోయారు టీడీపీ ఎంపీలు ఆల్ పార్టీ మీటింగ్ లో అనేది నిన్న అన్ని న్యూస్. ఒకసారి జోస్న గారు అడిగి మళ్ళీ వస్తాను మీ దగ్గర. రామకృష్ణ గారు, జోస్న గారు పాయింట్ ఇప్పుడు ఆంజనేయుడు గారు మీకు ఇస్తాను, ఎందుకంటే ఇవ్వాల్సింది మీరే, బడ్జెట్ అయినా ఏమైనా. జోస్న గారు, ఇక్కడ ఏపీకి సంబంధించి మీకు తెలియనివి కాదు డిమాండ్స్. 1 2 3 4 5 6 7 ఒక 10 ఉన్నాయి అనుకుంటే ఈ 10లో రాజధానికి నిధుల దగ్గర నుంచి పోలవరం దగ్గర నుంచి ఇందాక చెప్పిన లిస్ట్ అంతా, ఇంక మళ్ళా వెనకబడ్డ 7 జిల్లాలకి నెలకి 50 కోట్ల దగ్గర నుంచి అది సంవత్సరానికి 50 కోట్లు, ఈ 5 ఏళ్ళకి అవి కూడా రాలేదు. తెలంగాణ అయితే ఇప్పుడు 2250 కోట్లు అవి కూడా ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ పెట్టారు. మనకి 7 జిల్లాలు సంవత్సరానికి 350 కోట్లు, 1750 కోట్లు అవి కూడా రావాలి. నాకు గుర్తుండి జోస్న గారు 2014-15కి సంబంధించి రెవెన్యూ డెఫిసిట్ ఒకటి మేజర్ అమౌంట్ ఒక 10,000 కోట్లు అది ఇవ్వటం తప్ప ఈ 5 ఏళ్లలో ఇక మిగతా ఈ 10 ఏళ్లలో మేజర్ వేవి కూడా పూర్తి కాలేదన్నది 10 ఏళ్ల నుంచి అందరూ మాట్లాడింది, కొన్ని సందర్భాల్లో మీరు కూడా మాట్లాడండి. సో వీటి మీద ఇప్పుడు ఒక రియల్ కోయలేషన్ గవర్నమెంట్ ఉన్న నేపథ్యంలో ఏమైనా గట్టిగా డిమాండ్ చేశారా? రేపు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? వస్తే ఏమేమి వస్తాయి? సార్ ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా ఇందాక నేను రామకృష్ణ గారు మాట్లాడిన దానికి కూడా మాట్లాడతాను వన్స్ ఐ కంప్లీట్ దిస్. సో ఏదైతే ఈ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే సార్, మీకు తెలియదు కాదు, రామకృష్ణ గారికి తెలియదు కాదు, ఆంజనేయ రెడ్డి గారికి తెలియదు కాదు. ఒకటేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు 10 సంవత్సరాలు అయినా సరే మనకి ఇంకా కూడా రాష్ట్రానికి ఒక రాజధాని లేదండి. అది మనం ఫస్ట్ అందరం గమనించుకోవాలి. అలానే ఎప్పుడో పూర్తవ్వాల్సినటువంటి పోలవరం కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. అలానే చాలా ఇష్యూస్ అట్లా అంటే ఎక్కడెక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే జోన్ కి సంబంధించింది కావచ్చు, ఎక్కడైతే ల్యాండ్ ఇచ్చిన తర్వాత కూడా ల్యాండ్ అలొకేట్ చేయకపోవడం కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఫండ్స్ ఉంటే వాటి డైవర్షన్ కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సార్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చారు, ఇళ్లు కట్టమని చెప్పారు. ఈ ప్రభుత్వం డబ్బులు తీసుకుందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డబ్బులు తీసుకుంది, ఇళ్ళు ఎక్కడ కట్టలేదు. సో డబ్బులు ఎక్కడ పోయాయి? సో ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన ముందర ఉన్నటువంటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఖచ్చితంగా
కన్స్ట్రక్షన్ ఆఫ్ క్యాపిటల్ సార్. ఎవరు ఏమనుకున్నా తెలుగుదేశం పార్టీ ఏంటి ఎవరేమనుకోరు మేడం, మీరు దానికి నిధులేని తేబోతున్నారు, అది నాకు చెప్పండి. అది నేను అదే చెప్తున్నా, నన్ను మాట్లాడిన వాళ్ళు ఎందుకు ఆ మాట అంటున్నానంటే ప్రత్యేక హోదాదే లేదా ఇంకోట కాదు. యాజ్ ఆన్ డేట్ ఆర్ మేజర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ డెఫినెట్ గా రాజధానికి సంబంధించి నిధులు తెచ్చుకోవడం. దానికి సంబంధించి మొన్న వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్ రిలీఫ్ గా ఒక 15,000 కోట్లు కావాలి అని చెప్పేటువంటి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చున్నాను లాస్ట్ వీక్, అంతకు ముందర సార్ వెళ్ళినప్పుడు. అలానే మొన్న లాస్ట్ వీక్ ఎప్పుడైతే ఒక 10 రోజుల క్రిందట సార్ ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా వివిధ డిపార్ట్మెంట్స్ కి అంటే మినిస్ట్రీస్ కి సంబంధించి మన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి అంటే ఇప్పుడు ఇరిగేషన్ మినిస్ట్రీకి సంబంధించి లెట్స్ అస్యూమ్ పోలవరానికి ఎంత నిధులు కావాలి, దానికి సంబంధించి ఏదైతే వాటర్ రిసోర్స్ మినిస్టర్ తోటి మనం ఏ రకంగా మాట్లాడాలి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు నిజంగా దానికి సంబంధించిన ఒక మీటింగ్ కూడా జరిగింది సార్. ఐ థింక్ ఒక 12,000 crores కి సంబంధించి ఒక ప్రిలిమినరీ యాక్సెప్టెన్స్ అనేది వచ్చింది. దట్ హ్యాస్ టు బి అప్రూవ్డ్ బై ది సెంట్రల్ క్యాబినెట్ ఆల్సో సార్. దట్ ఇది ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ సార్, ఇప్పుడు ఉన్నటువంటి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. సో ఇలా ప్రతిదీ కూడా 1 by 1 మీరు ఇందాక అన్నట్టుగా ఎస్ డెఫినెట్ గా ఇవాళ దుగ్గరాజపట్నం పోర్టుకు సంబంధించి అసిస్టెన్స్ ఏ రకంగా ఇస్తారు, అలానే ఏదైతే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది క్యాపిటల్ రీజియన్ ఏదైతే రోడ్స్ కావచ్చు, బంగ్లాలు కావచ్చు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఎలా ఇస్తారు అనే దాని మీద ఒక క్లియర్. జ్యోత్స్న గారు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మీ ప్రయారిటీ మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మనకి విభజన చట్టం అమల్లోకి వచ్చి 10 ఏళ్లు పూర్తి అయిపోయింది జ్యోత్స్న గారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ విభజన చట్టంలో కేటగారికల్ గా పేర్కొన్నవే. వీటిల్లో మీకు ఒకటి ప్రయారిటీ ఇంకోటి ప్రయారిటీ అన్ని మీరు ప్రయారిటీకి పెట్టుకోవడంలో అభ్యంతరం ఏముంది? అభ్యంతరం ఏం లేదు సార్, అబ్సల్యూట్ గా. ఇప్పుడు మేము నిజంగా కూడా మొదటి నుంచి అదే మాట మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇమ్మీడియట్ గా ఇప్పుడు మీరు దేనికి రిప్రజెంటేషన్ పెట్టారు, ఏమడుగుతున్నారంటే విభజన హామీలు అన్ని కూడా నెరవేర్చమని మేము అడుగుతున్నాం సార్. కానీ ఇమీడియట్ గా దీనికి సంబంధించి ఇన్ని వేల కోట్లు ఇప్పుడు బడ్జెట్ రేపు వస్తున్నప్పుడు ఖచ్చితంగా లాస్ట్ వీక్ అంతకు ముందర వీక్ మా ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు వీళ్ళందరూ వెళ్ళి మాట్లాడినప్పుడు ఐ హావ్ టు టెల్ యూ ద ఫ్యాక్ట్ థింగ్ కదండి. కాదు జ్యోత్స్న గారు, మీరు అధికారులు ఉన్నప్పుడే అదే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చెప్పిన దానిలో రాజధానికి సంబంధించి మేము సెక్రటరీకి అసెంబ్లీకి భవనాలు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తాం, డ్రైనేజీకి 1000 కోట్లు ఇస్తాం, ఆ 2,500 కోట్లు ఇచ్చేశారు. ఇంకా కొత్తగా ఏమైనా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎస్ సార్, ఇవాళ మేము ఏదైతే ఒక రిప్రజెంటేషన్ పుటప్ చేశామో రాష్ట్రం తరఫు నుంచి డెఫినెట్ గా దాని మీద ఒక సానుకూల స్పందనే వచ్చింది. మీరు ఎలా అయితే వెయిట్ చేస్తున్నారో మేము కూడా వెయిట్ చేస్తున్నాం సార్. ఖచ్చితంగా బడ్జెట్ లో మాకు మన రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఎందుకంటే సార్ ఒకటి అర్థం చేసుకోవాలి సార్, ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఉంది. సో ఖచ్చితంగా దేర్ విల్ బి అ పాజిటివ్ సైన్ అని అయితే నేను చాలా బలంగా. ఈసారి మీ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి జ్యోత్స్న గారు. గతంలో మీరు పొత్తులో ఉన్న మీ అవసరం వాళ్ళకి లేదు, అదేదో నామకే వస్తే పొత్తని అందరూ అనుకున్నారు. మీరు విమర్శించవచ్చు, తర్వాత ప్రభుత్వం నుంచి బయటకు వచ్చు. బట్ ఇప్పుడు అది కాదు. ఇప్పుడు బీహార్ అయినా జేడీయూ అయినా మీరైనా మీ మద్దతుతోటే అక్కడ ప్రభుత్వం ఉన్నది, అందులో సందేహం లేదు. సో మనం కొంచెం డిమాండ్ చేయడానికి వాళ్ళ మెడలోంచమని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయమని అంటలేదు, కానీ కాస్త గట్టిగా అడిగి తెచ్చుకునే అవకాశం ఉంది కదా అన్నదే పాయింట్. డెఫినెట్ గా సార్ గట్టిగానే అడుగుతున్నాం. ఇప్పుడు నేను అందుకనే చెప్తున్నాను, చాలా సందర్భాల్లో మీ డిబేట్ లోనూ అంతకు ముందర చాలా ఛానల్స్ లో కూడా సార్ మీరు స్పీకర్ పోస్ట్ అడుగుతున్నారా, మంత్రులు ఏం అడుగుతున్నారు, ఇంకోటి ఏం అడుగుతున్నారు, ఇది అడుగుతున్నారు, అది అడుగుతున్నారు అంటే మేము ఒకటే చెప్పాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ప్రయారిటీ అయితే ఒకటే సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్. అదికి నుంచి ఇంకేం మాట్లాడట్లేదు సార్. ఒక చిన్న పాయింట్, వీఆర్ డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సమ్ గుడ్ డెవలప్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఆల్సో ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంజనేయ రెడ్డి గారు, రేపు సాయంత్రం కూడా ఇలాగే ఒక సుహృద్భావ వాతావరణంలో చర్చ జరగాలంటే మీరు రాష్ట్రానికి ఏమిస్తున్నారో అది రేపు కనపడాలి. రేపు పొద్దున ఏం చెప్తారు? శ్రీనివాసరావు గారు, మీరు ఏదో నా చేతిలోనే ఉన్నట్టు నేను ఇస్తున్నట్టు. యు ఆర్ రిప్రజెంటింగ్ రూలింగ్ పార్టీ సార్. రిప్రజెంట్ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు కేంద్రంలో, వారు ఇప్పటికే 6 బడ్జెట్లు పెట్టారు, 7వ బడ్జెట్ పెడుతున్నారు. నేను కూడా జ్యోత్స్న లాగానే నేను పెసిమిస్ట్ కాదు. మీరంతా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళం, ఆంధ్రప్రదేశ్ బిఫోర్ గోయింగ్ టు ఆంధ్ర నేను ఒక చిన్న వ్యాఖ్య చేస్తాను సార్. మా రామకృష్ణ గారు అదాని అంబానీకి మేలు చేస్తున్నారంటే ఆశ్చర్యం ఏంటంటే బీజేపీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు అంబానీ లేవో తోపుడు పళ్ళు మీద ఒట్టు బిళ్ళలో బిల్లులు అమ్ముకుంటున్నారా. ఒక నిమిషం, వన్ సెకండ్ చెప్పండి.
ఆంజనేయ రెడ్డి గారు ఎలా చేయరండి, మీరు ఆగాలి. ఆంజనేయ రెడ్డి గారు అయ్యాక మిమ్మల్ని తీసుకుంటా. 1 సెకండ్ సార్, 1 సెకండ్. ఈ మొత్తం డిబేట్ లో జ్యోత్స్న గారు చెప్పాలమ్మా, నా నోట్లో ఎక్కడన్నా ఆదాని అమ్మ అనే పదం విన్నాను. రామకృష్ణ మీరే కాదు, మీ నాయకులు రాహుల్ గాంధీ కూడా అదే మాట్లాడుకుంటారు కదా. రైట్, ఓకే ఓకే, పాయింట్ ఆంజనేయ రెడ్డి గారు. ఒక నిమిషం, నేను అనేది ఏంటంటే వాళ్ళు ఏమన్నా ఎన్డీఏ రాకముందు తోపుడు బళ్ళ మీద పుట్టుబెట్లు లేదా పక్క పిల్లలు అమ్ముకుంటుండండి. ఇవాళ రామకృష్ణ గారు అయితే వాళ్ళ ప్రస్తావన తేలేదులేండి, చెప్పండి. లేదా అన్నారండి, కేవలం 4% మంది పెట్టుబడిదారులకు మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. వాళ్ళు అంబానీ అదాని పేర్లు ఎత్తలేదుగా. ఒక పాయింట్ కి మీరు తెలివిగా ఏపీకి సంబంధించి ఆన్సర్ చేయకుండా తప్పించుకున్నారు సార్. ఏమండి, ఏపీకి సంబంధించి ఏం చేయబోతున్నారో చెప్పండి. వస్తున్నాను సార్. ఏపీకి సంబంధించి ఖచ్చితంగా ఈ డబుల్ ఇంజిన్ సర్కార్లో పెద్ద ఎత్తున అన్ని రకాలుగా ఆర్థిక సహాయం అందుతుందో ఎటువంటి అనుమానం లేదు. ఒక్కటి మనం అర్థం చేసుకోవాలా, మొన్నటి వరకు ప్రభుత్వము రాజధాని విషయం పట్టించుకోలేదు, పోలవరం విషయం పట్టించుకోలేదు, మిగతా అనేక ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు. రైల్వే లైన్ ఇందాక మీరు ప్రస్తావించారు, అనేక రైల్వే ప్రాజెక్టులు వచ్చినప్పుడు కూడా వాటికి భూమిని కేటాయించడంలో గత ప్రభుత్వం విఫలమైంది. శ్రీనివాసరావు గారు, మీరు అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో పనిచేశారు, ఇప్పుడు ఈ రోజు సీనియర్ జర్నలిస్ట్ గా యాంకర్ గా పనిచేస్తున్నారు. ప్రజాస్వామ్యము ఒక వ్యవస్థ ఉంటుంది, రాష్ట్రాల హక్కుల్ని కాలరాసి కేంద్రం జోక్యం చేసుకోలేదు కదా, ఏదైనా రాష్ట్రాల ద్వారానే జరగాలి కదా. అయ్యో, నేను దానికి కాదట్లేదు సార్, వైకాపా అడగలేదు అనుకుందాం, 100% దానిలో నాకు అభ్యంతరం లేదు. కానీ మీరు ఇస్తే మేము ఇచ్చేసామని చెప్పుండొచ్చు కదా, మీరు ఇవ్వలేదు కూడా కదా. ఇప్పుడు కేంద్రము అన్ని విధాలుగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. ఒక ఎక్స్పీరియన్స్ గల, ఒక విజన్ గల నాయకుడు సీఎం గా ఉన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది, కేంద్రాన్ని ఒప్పించగలరు, కేంద్రాన్ని విశ్వాసంలోకి తీసుకోగలరు. రాష్ట్ర అట్లా సార్, చంద్రబాబు గారే ఒప్పించుకోవాల్సి మీ ధర్మం కూడా కదా ఆంజనేయ రెడ్డి గారు. ఖచ్చితంగా అండి, నేను అదే అంటున్నాను. ఖచ్చితంగా మాకు ఇక్కడ ఈ రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు, మాకు 3 లోక్సభ సభ్యులు ఉన్నారు. ఈ రాష్ట్రం పట్ల మాకు కూడా బాధ్యత ఉంది. ఈ రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం మేము కృషి చేస్తాం. 2, మనం అనేక సందర్భాల్లో విభజన చట్టం హామీలు, స్టీల్ ఫ్యాక్టరీ, అది ఇది. స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో చాలా స్పష్టంగా చెప్పింది. అందుకే ఒకసారి విభజన చట్టం చదవమనండి, ఎవరికైనా అర్థమవుతుంది. ఏం చెప్పారంటే, స్టీల్ ఫ్యాక్టరీ యొక్క ఏర్పాటులో సాధ్యాసాధ్యాలు పరిశీలించండి అన్నారు. మేము పెట్టేస్తామని చెప్పలా. సాధ్యాసాధ్యాలంటే వెయిబిలిటీ ఏమిటి, అక్కడ ఉండే రా మెటీరియల్ ఏమిటి, అవుట్కమ్ ఏమిటి, ఇన్పుట్ ఏమిటి. బయ్యారం స్టీల్ ప్లాంట్ చెప్తున్నారా? ఏమంటే బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి చెప్తున్నారా? లేదా మా కడప. ఓకే 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 ఓకే. దాని గురించి చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, సాధ్యాసాధ్యాన్ని పరిశీలించుకుని ఒక ఉదాహరణ చెప్తాను నేను. రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత బాధ్యత రాహిత్యంగా వ్యవహరించావు. ఈ రోజు విశాఖపట్నం రైల్వే జోన్ విషయము పార్లమెంట్ లో చెప్పారు మంత్రి గారు, మేము 100 కోట్లు కేటాయించాము, ఇప్పటి వరకు భూమి కేటాయించలేదని రైల్వే మంత్రి స్వయంగా చెప్పారు. ఇప్పుడు తెలుగుదేశం అయితే భూమి కేటాయించడానికి సిద్ధంగా ఉంది కదా కొత్త ప్రభుత్వం. కాదు ఆంజనేయ రెడ్డి గారు, 2-3 కీలకమైన అంశాలు. ఒక పాయింట్ నా చర్చ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా పతనం అంచులున్నదన్న సంగతి గవర్నర్ గారి ప్రకటనలో కూడా అర్థమవుతా ఉంది. నేనంటున్నది 7 జిల్లాలు, ఉత్తరాంధ్ర, రాయలసీమ, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ దాదాపు 25,000 కోట్లు రావాలి. మేము రాయలసీమ వెనకబడ్డ జిల్లాలకు ఇచ్చిన డబ్బులు సంవత్సరానికి 50 కోట్లు అవుతుంది. వాటికి ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వము యూటిలిటీ సర్టిఫికేట్లు ఇవ్వలేదు సార్. ఒక ప్రాసెస్ ఉంది కదా. ఏదైనా కేంద్రము, రిజర్వ్ బ్యాంకు మనం పోతుండగా సంచులకు డబ్బులు వేసి విమానంలో పంపించరు కదా. ఇవేమీ చేయలేదు, కానీ ఆయనకి అప్పులు తెచ్చుకోవడానికి కావాల్సినంత వెసులుబాటు అయితే ఇచ్చారు. FRBM దాటి ఎంత కావాలంటే అప్పు తెచ్చుకోవడానికి అయితే వెసులుబాటు ఇచ్చారు సార్. అదే సార్, మరి అది ఎవరి కోసము? అది రాష్ట్రం కోసమే కదా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా, విస్తృత ప్రయోజనాల కోసమే కదా. మీరు చెప్పే FRBM వెసులుబాటు ఇచ్చినా కానీ. కాబట్టి రాష్ట్రం యొక్క సమస్యల విషయంలో కేంద్రం చర్చిస్తుంది. ప్రధానమంత్రి గారు, అందరూ మంత్రులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలు ఆదుకుంటాము. మాకంటే మాకు అబ్స్ట్రాక్ట్ పదాల్లో కాకుండా రేపు 1, 2, 3, 4 లో కనపడాలని కోరుకుంటున్నాం ఆంజనేయ రెడ్డి గారు. జోస్న గారు, గత ప్రభుత్వానికి కేంద్రం చేసిన గొప్ప మేలు ఏంటంటే, ఏదో ఒక రూపంలో FRBM దాటి అప్పులు తెచ్చుకోవడానికి విస్తృతంగా ఫెసిలిటేట్ చేశారన్నది అందరూ, మీరు కూడా విమర్శించిందే. కొన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చారని. ఇప్పుడు రేపు బిల్లులు పెట్టలేదంటారా, యూటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇవ్వలేదంటారా, చెప్పడానికి 100 ఉంటాయి.
మీరు ఒక టాప్ మోస్ట్ అడ్మినిస్ట్రేటర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏపీలో. ఈ వంకలు ఈ 2 నెలల్లో బడ్జెట్ రాబోతుందని మనకి తెలుసు, ప్రభుత్వం ఏర్పడింది, ఇవి ఫుల్ఫిల్ చేసి ఉంటారా? రేపు బడ్జెట్లో అవి రాకపోతే ఈ సాకులు మళ్ళీ మనం వినాల్సి వస్తుందా? సార్ అలాంటిది ఏమీ ఉండదు. ఒకటి సార్, ఒక్క విషయం ఏం చెప్తాను అని అంటే, నేను మీరు ఎందుకు మర్చిపోతున్నారో నాకు ఆ విషయం అర్థం కావట్లేదు. కానీ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ నుంచి తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారు, జనసేన నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అలానే మంత్రులు కూడా ఉన్నారు. సో డెఫినెట్ గా ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దెమ్ సార్. ఇప్పుడు అది మనం ఖచ్చితంగా గమనించాల్సినటువంటి ఒక విషయం సార్. అలానే కేంద్రానికి కూడా మనం వెళ్తే కేంద్రంలో కూడా అది ఎన్డీఏ ప్రభుత్వం సార్. బీహార్ లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, వాళ్ళకి మొఖాన్ని కొట్టినట్టు చెప్పారు ఇవాళ. మీరు అది మర్చిపోతున్నారు, నేను మర్చిపోవటం కాదు సార్. వినండి వినండి వినండి, నేను ఏమంటాను అని అంటే, ఇప్పుడు జేడీయూకి ఏం చెప్పారు, ఇంకోళ్ళకి ఏం చెప్పారో మాకు తెలీదు. మేమైతే మొదటి రోజు నుంచి ఒకటే చెప్తున్నాం, మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మీరు మాకు సహకరించాలి అన్నారు అని మేము చెప్పాము, వాళ్ళు సహకరిస్తామని చెప్పారు. సో వీఆర్ జస్ట్ గోయింగ్ బై దట్ అంతే. దానికి సంబంధించి ఎక్కడన్నా ఏదన్నా ప్రశ్నలు వస్తే మీరు నన్ను అడగండి, నేను సమాధానం చెప్తాను అంతే. డెఫినెట్ గా సార్. అంటే అట్లా కాదు జ్యోత్స్న గారు, ఇది మనం నేను పైపోయినప్పుడు మీరు సహకారం అడిగారు, వాళ్ళు పూర్తి సహకారం ఇస్తున్నారు. ఈ భాష జనానికి అక్కర్లేదు జ్యోత్స్న గారు, నేను పాయింట్ బై పాయింట్ అడుగుతున్నాను మిమ్మల్ని. నేను అందుకే ఇందాక మీకు ఒక ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ సార్, పోలవరం గురించి నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్ మీకు. 12,000 కోట్లకి చూసాను నేను కూడా. అది తొలిదశకి అంటున్నారు, మరి తొలిదశ ఎప్పుడైపోయింది? 75% అయిపోయిందని మీరే చెప్తున్నారు ప్రాజెక్టు సార్. 72 నుంచి 73% అయిపోయింది సార్. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చిన తర్వాత 1.5 to 2% is what they have done sir. అది ఓకే, వాళ్ళు ఏం చేయలేదు అనుకుందాం, 0 అనుకుందాం, నాకు అభ్యంతరం లేదు. నేను ఏమంటున్నా అంటే సార్, నేను అందుకే మీకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఇది ఉంది సార్ అని ఎందుకు చెప్తున్నాను, నంబర్స్ తో సహానే మాట్లాడుతున్నాను. మీరు చెప్పిన నేను కూడా చదివాను జ్యోత్స్న గారు, కానీ దానిలో ప్రాజెక్టు మొదటి దశకు 12,000 కోట్లు టెంటేటివ్ అని చెప్పి ఇచ్చారు. నాకు తెలిసి మొదటి దశ అయిపోయింది. రిహాబ్ ఈ R&R ప్యాకేజ్ చెప్తే అందులో మేజర్ కాంపోనెంట్ ఏది లేదు. బట్ దట్ వాజ్ ఆల్సో పెండింగ్. అందులో కూడా కొన్ని అంశాలు పెండింగ్ గా ఉన్నాయి. ఇంకొక విషయం సార్, ఈవెన్ అమరావతికి సంబంధించి కూడా నేను అందుకే చెప్తున్నాను సార్, ఒక 15,000 కోట్ల రూపాయలు మాకు ఇప్పుడు ఇమ్మీడియట్ అసిస్టెన్స్ కావాలి అనేది మేము పెట్టాను. రేపు దానికి కూడా ఏమి ఇస్తారు సార్. నేను ఐఎమ్ టాకింగ్ నంబర్స్. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ డీవియేషన్స్ డిస్కస్ ఇట్. ఇట్స్ గుడ్. రామకృష్ణ గారు కంప్లీట్ చేయండి సార్. ఫైనల్ గా ఏమంటే, ఇప్పుడు వెనుకబడిన జిల్లాలకు దేశవ్యాప్తంగా ఇస్తున్న 50 కోట్ల ప్యాకేజీ తప్ప కేవీకే ప్యాకేజీ నుంచి ఇంత మటుకు ఏం డబ్బులు రాలేదు. సో దాన్ని ఖచ్చితంగా డెఫినెట్ గా ఇప్పుడు ఏ రాష్ట్రానికైనా రాజధాని కావాలి, ఖచ్చితంగా నా రాష్ట్రానికి రాజధాని ఉండాలి అని డెఫినెట్ గా నాకు ఆకాంక్ష ఉంది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ మేము దాంతో సంతృప్తి చెందిపోతాం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవన్నీ మాకు తర్వాత విషయాలు, వాటి గురించి పట్టించుకోవంటే రాజధానితో పాటుగా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కూడా చాలా ముఖ్యమైన అంశంగా పరిగణించాల్సిన బాధ్యత ఉంది. సరే, ఎండ్ ఆఫ్ ది డే మనం లాస్ట్ 2018 లో ఏ పరిస్థితి అయితే ఉత్పన్నమైందో, స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టమన్నాం, పెట్టలేదు, దానికి ఇచ్చాం, దీనికి ఇచ్చాం, ఇలా కాకుండా ఆ రోజు అక్కడ ఎన్డీఏ ఉంది, ఇక్కడ ఎన్డీఏ ఉంది, ఆ రోజు కూడా అక్కడ మంత్రులు ఉన్నారు, ఇక్కడ మంత్రులు ఉన్నారు. అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఈ రాష్ట్రంలో 25కి 25 ఎంపీలు మోడీ గారికి పూర్తి మద్దతు ఇస్తున్నారు. కాబట్టి కేవలం ఈ 25 మంది ఎంపీల మద్దతుతో ఇవాళ మోడీ గారి ప్రభుత్వం అక్కడ నడుస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు గట్టిగా సాధించుకు రావాల్సిన వచ్చే అవకాశం. రైట్ సార్, టైం అయిపోయింది. రాకేష్ గారు, రేపు బడ్జెట్ అయిపోయి కూడా మాట్లాడుకుందాం. ఆంజనేయ రెడ్డి గారు లాస్ట్ సెంటెన్స్. శ్రీనివాసరావు గారు, కేంద్ర బడ్జెట్ ఒక రాష్ట్రానికి స్పెసిఫిక్ గా ఉండదు. స్పెసిఫిక్ గా పలానా రాష్ట్రం బడ్జెట్ కాదు అది. కానీ రాష్ట్రంలో ఉండే సమస్యను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఆదుకుంటుంది. రేపు బడ్జెట్ లో ప్రకటించినంత మాత్రాన ఏదన్నా బడ్జెట్ లో ప్రకటించకపోతే ప్రకటించలేదని చెప్తాం సార్. ప్రకటించినప్పుడు అప్రిషియేట్ చేస్తాం సార్, దానిలో సందేహం లేదు. రాష్ట్రానికి ఆదుకున్నట్టు కాదు కదా. చాలా రాష్ట్రాలకు అలా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి సార్. రేపు బడ్జెట్ లో మీరు చూడండి, మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా గురించి ప్రత్యేకంగా ప్రస్తావన లేకపోతే రేపు ఈవినింగ్ నాడిపేటలోనే మాట్లాడదాం ఆంజనేయ రెడ్డి గారు. మొత్తానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ రేపు ప్రవేశపెట్టబోతున్నారు. జాతీయ స్థాయిలో కీలకమైన సమస్యలు ఏ రకంగా పరిష్కరించబోతున్నారంతో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి
దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి విభజన హామీలు, అలాగే తెలంగాణకు సంబంధించి కీలకమైనటువంటి ప్రస్తావనలు తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు ఇద్దరు చేస్తున్నారు. వాటిని ఏ రకంగా పరిగణలోకి తీసుకుంటారు, ఏ మేరకు ఇక్కడ ఆర్థిక వృద్ధికి తోడ్పాటును అందిస్తారన్నది రేపు బడ్జెట్లో చూడబోతున్నాం. చర్చలో పాల్గొన్న జ్యోత్స్న గారికి, రామకృష్ణ గారికి, అలాగే ఆంజనేయ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తాం, మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం, సెలవు.